నమో వెంకటేశాయ, నమో భగవతే రుద్రాయ, నమ శివాయ. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మీ ముందుకు వస్తున్న మీ రవిశర్మ. ఈరోజు మనం మకర సంక్రాంతి అనేది తెలుసుకుందాం. మకర సంక్రాంతి అనేది సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశి సూర్యుడు అనేది ధనురాశి నుండి మకర రాశి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ యొక్క ముఖ్యమైన హిందూ పండుగ మకర అంటే మకరం, సంక్రాంతి అంటే మార్పు లేదు, సంక్రమణం. ఈ పండగ యొక్క ప్రాముఖ్యత మరియు ఆలోచనలు మనం చెప్పుకుందాం. ఈరోజు ఉత్తరాయణం ప్రారంభం. ఈ రోజు నుండి సూర్యుడు తన ఉత్తర దిశ నుండి ఉత్తరాయణాన్ని ప్రారంభిస్తాడు. ఇది పగటి సమయం పెరుగుదల మరియు శీతల ముగింపు సాంకేతికం. ఈ కాలానికి శుభప్రదమైనది మరియు సానుకూల శక్తి చిహ్నంగా భావిస్తారు. కొత్త పండగ ఇది పంటల కాలం ప్రారంభం కూడా సూచిస్తుంది. రైతులు కొత్తగా పండిన ధాన్యాన్ని ఇంటికి తెచ్చి ప్రకృతి మరియు సూర్య భగవాన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఆత్మాధిక ప్రాముఖ్యత. భక్తులు పవిత్రమైన నదుల్లో స్నానమాచరించి ఆ యొక్క దాన ధర్మాలు చేస్తూ ఈ పాపాలను ప్రక్షాళన చేసుకుని నమ్ముతారు. అయితే మరికొన్ని రాష్ట్రాల్లో తిలక్ మరియు బెల్లం, మహారాష్ట్రలో వంటి కొన్ని ప్రాంతాల్లో నువ్వులు మరియు బెల్లంతో చేసిన మిఠాయిలు పంచుతుంటారు. నువ్వులు బెల్లంతో తినండి, తీపి మాటలు మాట్లాడతారు అని చెప్పుకుంటారు. ఇది అహంకారాన్ని తగ్గించి జీవితంలో మధురాన్ని మరియు ఐక్యతను పెంచుతుంది. అయితే బిచిడి. ఈ పండగ రోజున బిచిడి అంటే బియ్యం, పప్పులు, కూరగాయలు చేసే వంటకం తినడం ఆయుర్వేదంలో కూడా మంచి సూచన. ఇది సీజన్ మార్పుకు శరీరానికి సిద్ధం చేయడానికి సహాయపడుతుంది. ఐక్యత. మకర సంక్రాంతి అనేది భారత సంస్కృతి నైవేద్యాన్ని ఒక గొప్ప ఉదాహరణ. దీన్ని వివిధ రాష్ట్రాలు వివిధ రకాలుగా కూడా పేర్లతో సాంప్రదాయాలతో పిలుస్తూ ఉంటారు. మకర సంక్రాంతి ఉత్తరాయ పుణ్యకాలం నుంచి మనకి అన్ని శుభకార్యాలు తలపెట్టడం జరుగుతుంది. నమో భగవతే రుద్రాయ.